తెలుగుదేశం విషయంలో ఆంధ్రజ్యోతి రాసేటటువంటి వార్తలు 100కి 70% నిజమవుతాయి. లేదా తెలుగుదేశం మంచి కోసం అవసరమైతే అవతల వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చేందుకు వార్తల్ని జాగ్రత్తగా ఫ్లోట్ అయినా చేస్తుంటారు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తులో ఒక లీక్ పాయింట్ని రైట్ చేసింది ఆంధ్రజ్యోతి. అందులో చూస్తే 21 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను రాజోల్లో తమ పార్టీ పోటీ చేస్తున్న పవన్ గతంలో చెప్పేశారు కాబట్టి ఇప్పటికే 6 స్థానాలు స్పష్టత వచ్చేసినట్టు. అలాగే మిగిలిన 18 స్థానాల్లో మెజార్టీ సీట్లు ఖరారైనవి. వాటిట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, అమలాపురం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నరసాపురం, నిడదవోలు, పోలవరం, ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, ఉమ్మడి విశాఖ జిల్లాలో యలమంచిలి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ జనసేనకు ఖరారైంది అన్నటువంటిది. రాజమహేంద్రవరం రూరల్ సీట్ ఏమో టీడీపీ తీసుకుంటుంది, దానికి బదులుగా నిడదవోలు ఇస్తున్నట్టు. అలాగే ప్రకాశం జిల్లాలో దర్శికి బదులు గద్దెలూరు కానీ ఈ రెండిట్లో ఒకటి. అనంతపురం జిల్లాలో అనంతపురం లేదా పుట్టపర్తి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లె, కడప జిల్లాలో బద్వేలు లేదా రైల్వే కోడూరు, అలాగే మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి ఎంపీ సీట్లు. టోటల్గా చూసుకుంటే హయ్యెస్ట్ తూర్పుగోదావరి, రాజానగరం, కాకినాడ రూరల్, గుంటూరు జిల్లాలో తెనాలి జనసేన పోటీ చేస్తుందని ప్రకటిస్తే మిగతా 19 నియోజకవర్గాల్లో కూడా విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువ సీట్లు పొందాలని భావిస్తోంది జనసేన. ఉమ్మడి విశాఖలో యలమంచిలి, భీమిలి, గాజువాక, పెందుర్తి స్థానాలు కోరుతోంది. తూర్పుగోదావరిలో రాజోల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు పిఠాపురం, రామచంద్రపురం లేదా అమలాపురం కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఉంగటూరు సీట్లు ఆశిస్తున్నారు అన్నటువంటిది. అది ఖరారైపోయినట్టే అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది.